కంపెనీ సెక్యూరిటీ టూల్స్ స్ట్రాంగ్, యాంటీవైరస్ స్ట్రాంగ్, సర్వర్స్ కూడా స్ట్రాంగ్. కానీ కస్టమర్ డేటా డార్క్ వెబ్లో సేల్ అవుతుంది. హ్యాక్ జరిగిందా, మాల్వేర్, యాప్ ఎక్స్‌ప్లాయిట్ ఏదీ లేదు. మరి ఎలా? వెల్కమ్ టు సైబర్ కథలు. ఫస్ట్ మనం ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. కంపెనీ నేమ్ స్నోఫ్లేక్. ఇది ఒక క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్. చాలా కంపెనీస్ వాళ్ళ కస్టమర్ డేటా, అనలిటిక్స్ డేటా, బిజినెస్ రిపోర్ట్స్ ఇలా చాలా ఇక్కడే స్టోర్ చేస్తాయి. కొన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా స్టోర్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే కంపెనీ బ్రెయిన్ అంతా క్లౌడ్లో పెట్టేస్తారు. 2024లో సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ ఒక వింత ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు. వేరువేరు కంపెనీస్ డేటా డార్క్ వెబ్లో కనిపిస్తుంది. టికెట్ ప్లాట్ఫామ్స్, రీటైల్ కంపెనీస్, ఫినాన్స్ కంపెనీస్ ఇలా ఏది ఒకదానికొకటి అన్రిలేటెడ్. కానీ ఈ కంపెనీస్ అన్నిటికీ కామన్ లింక్ ఏంటి అని చూస్తే వీళ్ళందరూ స్నోఫ్లేక్ కస్టమర్సే. అప్పుడు డౌట్ వచ్చింది, స్నోఫ్లేక్ హ్యాక్ అయిందా? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక షాకింగ్ ట్రూత్ బయటపడింది. స్నోఫ్లేక్ సర్వర్స్ సెక్యూర్గానే ఉన్నాయి, ప్లాట్ఫామ్ హ్యాక్ అవ్వలేదు, 0 డే ఎక్స్‌ప్లాయిట్ లేదు. మరి ఏం జరిగింది? హ్యాకర్స్ లాగిన్ అయ్యారు. జస్ట్ లాగిన్. అవును, ఒక కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యారు. అసలు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ హ్యాకర్స్కి ఎలా దొరికాయి? హ్యాకర్స్ ఇంటర్నెట్లో లీక్డ్ క్రెడెన్షియల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. పాత డేటా బ్రీచెస్ నుండి పాస్వర్డ్స్ గ్యాదర్ చేస్తారు. చాలామంది ఒక్కటే పాస్వర్డ్ చాలా సైట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాగే యూజ్ చేస్తున్నారు కదా? సో అలా దొరికిన పాస్వర్డ్స్ ట్రై చేశారు హ్యాకర్స్. లాగిన్ సక్సెస్ఫుల్. ఇదే క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటారు. యాక్సెస్ కోసం చాలా పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇదేమంత ఈజీగా అవ్వదు. బాట్స్ వాడతారు, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం చేంజ్ హెల్త్ కేర్ అటాక్లో చెప్పుకున్నట్టు ఇక్కడ ప్రాబ్లం లీక్డ్ పాస్వర్డ్ ఒక్కటే కాదు, కంపెనీ లాగిన్కి ఎంఎఫ్ఏ వాడకపోవడం. లాగిన్ అయ్యాక హ్యాకర్స్ సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఫైల్స్ ఎన్క్రిప్ట్ చేయలేదు, అలర్ట్స్ క్రియేట్ చేయలేదు. కానీ స్లోగా చాలా డేటా బయటికి తీసుకున్నారు. చాలా కస్టమర్ డేటా డౌన్లోడ్ చేసి డార్క్ వెబ్లో అమ్మేశారు. దీని గురించి కంపెనీకి తెలిసింది వారాల తర్వాత. చాలామంది అనుకుంటారు డేటా క్లౌడ్లో పెట్టేశాం ఇంకా సేఫ్ అని. కానీ ఎక్కడ పెట్టామన్నది కాదు, సెక్యూరిటీ బేసిక్స్ ఎంత ఇంప్లిమెంట్ చేశామో చూడాలి. హ్యాకర్స్ కొత్త కొత్త విధానాల్లో ట్రై చేస్తూనే ఉంటారు. కానీ బేసిక్స్ సరిగ్గా వాడితే సేఫ్గా ఉండొచ్చు. అవి ఏంటో ఈ సాటర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, కానీ అసలు మీరు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకున్నారా? లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇంకా చేసుకోకపోతే ఎలా? ఇది స్నోఫ్లేక్ సైబర్ కథ. ఇంకొక సైబర్ కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ సేఫ్.